ఆషాఢం అనగానే మనందరికీ ముందుగా గోరింటాకే గుర్తొస్తుంది కదా. అసలు ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి, అసలు ఈ గోరింటాకు అని పేరు ఎలా వచ్చింది, ఈ గోరింటాకు పెట్టుకోవడం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు గోరింటాకు అని పేరు ఎలా వచ్చింది? గౌరీ ఇంట ఆకు గోరింటాకు, గౌరీ యొక్క ఇంట్లో పుట్టినటువంటి చెట్టు కాబట్టి గోరింటాకు. అసలు గౌరీ ఇంట్లో పుట్టడం ఏంటి గోరింటాకు అనుకుంటున్నారు కదా. హేమవంతుడి యొక్క కూతురు గౌరీదేవి చెలికత్తలతో పెరట్లో ఆడుకుంటున్నప్పుడు మొదటిసారి రజస్వల అవుతుంది. ఆ సమయంలో గౌరీదేవి రక్తపు చుక్క నేల మీద పడగానే అక్కడి నుండి వింతగా ఒక మొక్క ఏర్పడుతుంది. ఆ వింతని చూసి పరిగెత్తుతూ వెళ్ళి గౌరీదేవి తన తండ్రికి చెప్తుంది. చెప్పగానే ఏమిటి ఈ వింత చూద్దామని పెరట్లోకి వచ్చారంట. రాగానే అద్భుతంగా ఒక మొక్క, అసలు ఏమిటి ఈ వింత అని చూస్తుంటే ఇంతలో గౌరీదేవి చెట్టుకున్న ఆకులు కోయగానే వేళ్ళు ఎర్రబడాయంట. అయ్యయ్యో ఇదేదో ప్రమాదకరమైన మొక్క అని పాపం హేమవంతుడు చాలా కంగారు పడ్డాడు. అమ్మ నీ వేళ్ళు ఏమయ్యాయి, కందిపోయాయి అంటూ మంట వస్తుందా అని హేమవంతుడు కంగారు పడుతూ అడిగాడు. ఇంతలో గౌరీదేవి లేదు నాన్న, నాకు ఎలాంటి హాని జరగలేదు, ఈ రంగు కూడా చాలా బాగుంది, నాకు చాలా చల్లగా కూడా ఉంది, నాకు చాలా నచ్చింది అని ఆనందంతో చెప్పిందంట. గౌరీదేవి చెప్పిన మాటలు విని హేమవంతుడికి కూడా చాలా ఆనందం కలిగింది. నా కూతురికి ఆనందం కలిగించిన మొక్కకి ఒక అనుగ్రహం ఇస్తా అని ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల ప్రతి స్త్రీకి 5వ తరం అనేది నిలబడుతుందని ఒక ప్రతీక. ఇంకా ప్రతి స్త్రీకి గర్భస్థ దోషాలు పోయి అలాంటి అనుగ్రహం ఇస్తానని హేమవంతుడు అనుగ్రహం ఇచ్చాడంట. ఇంకా గోరింటాకు పెట్టుకోవడం వల్ల చల్లగా అందంగా ఎర్రగా అవుతుందని కుంకుమ భయపడిందంట. నన్ను పెట్టుకోవడం మానేసి గోరింటాకును పెట్టుకుంటారేమో అని. అప్పుడు గౌరీదేవి అమ్మవారు అనుగ్రహం ఇచ్చిందంట. గోరింటాకు ఎక్కడ పెట్టుకున్నా పండుతుంది కానీ నుదిటికి పెట్టుకుంటే మాత్రం పండదు అని. గౌరీదేవి అనుగ్రహం వల్ల కుంకుమ చాలా ఆనందపడిందంట. ఇంతేకాదు గోరింటాకు పెట్టుకోవడం వెనకాల సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మనం గోరింటాకు అరిచేతి మధ్యలో చందమామ రూపంలో పెట్టుకుంటాం కదా. ఎందుకంటే స్త్రీ అరిచేతి మధ్యలో గర్భాశయానికి రక్తం చేరవేసే ప్రధాన నాడులైతే ఉంటాయి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల అధిక ఉష్ణాన్ని లాగేసి దీనివల్ల గర్భాశయ దోషాలు తొలగి ఆరోగ్యంగా ఉంటామని ఒక ప్రతీక. ఇంకా ఆషాఢ మాసం అంటే వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరూ పనుల్లో మునిగిపోతూ ఉంటే చేతుల కాళ్ళు ఎప్పుడు వర్షంలో తడుస్తూ ఉండి తడిగా ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా కూడా ఈ గోరింటాకు ఒక ఆయుర్వేదంగా అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన స్త్రీలు అత్తగారింటి నుండి పుట్టింటికి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే పూర్వీకులు పెద్దలు అనేవారు అత్తగారి మొహం ఈ ఆషాఢ మాసంలో చూడొద్దు అని. దీనికి రీజన్ ఏంటో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇంకా పెళ్లి కాని స్త్రీలైతే గోరింటాకు పెట్టుకొని ఎర్రగా పండితే నాకు వచ్చే హస్బెండ్ మంచోడు అని చెప్పేసి చేతులు చూస్తూ మురిసిపోతూ ఉంటారు. ఇంకా సీతా అమ్మవారు లంకలో అశోకవనం దగ్గర బాధపడుతూ ఉన్నప్పుడు పక్కన గోరింటాకు చెట్టు కూడా ఉండేదంట. సీతాదేవి తన బాధలన్నీ ఆ గోరింటాకు చెట్టుతో చెప్పుకునేదంట. అలా గోరింటాకు చెట్టుకి ఇంకా సీతాదేవికి స్నేహం చాలా ఏర్పడింది. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు సీతా అమ్మవారిని కాపాడడానికి వచ్చినప్పుడు సీతాదేవి చెప్తుందంట శ్రీరాముడికి, ఈ గోరింటాకు చెట్టు నాకు చాలా నచ్చింది, దీనికి ఒక అనుగ్రహం ఇవ్వు అని. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక అనుగ్రహం ఇచ్చాడంట. ఎవరి ఇంటి ముందైతే ఈ గోరింటాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు ఉంటాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని. శ్రీరామచంద్రుడు అనుగ్రహం ఇలా ఇచ్చాడంట ఆ గోరింటాకు చెట్టుకి. ఈ గోరింటాకు ఎన్ని యుగాలు మారినా తరాలు మారినా ఎవర్ గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్. ఈ గోరింటాకుని మాత్రం పెట్టుకోవడం మానేయరు. ఈ ఆషాఢ మాసంలో ఇంకా ప్రత్యేకం ఈ గోరింటాకుని పెట్టుకోవడం. ఇది మరి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.